నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు ముఫ్కాల్ గ్రామ జీరో పాయింట్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఎన్ని ఎకరాల్లో పంటను రైతులు సాగు చేశారో, తెలంగాణ వచ్చాక సాగు భూమి ఎంతకు పెరిగిందో రైతులు ఆలోచించాలని మంత్రి అన్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకరతో నిండు కుండల్లా మారిందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. మనం చేసిన పనులు ఎవరు కూడా మార్పేయలేరు. అవన్నీ కూడా కళ్ళ ముందే కనిపిస్తాయి. కాబట్టి అవి దీన్ని మనం చేయగలుగుతారా? ఇప్పుడు ఇలా పెద్ద పంపోజ్ దీన్ని మాపు చేస్తారా? ఏమన్నా మార్చేస్తారా? ఇట్లా మార్చలేరు వాళ్ళు. అవన్నీ కనిపించేటి ఉండేటి వీటి రిజల్ట్ కూడా మనకు వచ్చేటి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా ఈ మొత్తం ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అనే సంకల్పం పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆల్మోస్ట్ 1 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పూర్తిగా వస్తూ ఉన్నది. మహబూబ్నగర్ కొద్దిగా పెండింగ్ ఉన్నది పని. మన వరకు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుందాం. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు అది ఎక్కడ ఉన్నది? 300 కిలోమీటర్ల దూరంలో గోదావరి గంగ, ఇదే గంగ మన